శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశికి 6వ స్థానంలో రాహు, సప్తమంలో శనీశ్వరుడు, అష్టమంలో శుక్రుడు, భాగ్యస్థానంలో బుధాదిత్య యోగము, అలాగే రాజ్యంలో చూస్తే బృహస్పతి, లాభస్థానంలో చూస్తే కుజుడు, వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో కేతువు కనిపిస్తున్నాడు. కన్యా రాశి వారికి ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు రాహు కేతుల మధ్య పడిపోయినట్టుగా కనబడతాయి. 6వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక విషయాన్ని అంటే ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లోని కొంచెం గట్టి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఒక 25-30% ఆఫ్ హైక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కూడా మార్పులు, ఉన్న ఉద్యోగంలో కూడా ప్లేస్మెంట్స్, సీటు మారడం, తర్వాత కొంతవరకు ఇంక్రిమెంట్స్ ఇవ్వడం కానీ, లేదంటే కొంత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పొజిషన్ ఇవ్వడం కానీ, ప్రమోషన్స్ ఇవ్వడం కానీ, ఇలాంటి కొన్ని సూచనలు అయితే మీకు కనబడే అవకాశం 15 రోజులు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా వ్యాపారంలో ఆర్థిక వ్యాపారం అనుకోండి, లేదంటే ఇది రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారం అనుకోండి, ఏ వ్యాపారమైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, కొత్త ఆలోచనలు మీకు వస్తాయి. అందులో మీరు కొంతవరకు సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనబడుతుంది చెప్పచ్చు అనమాట. ఇది ఇనిషియల్ స్టేజ్లో మనకి ఇవన్నీ బాగా కనబడుతున్నాయి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా సున్నితంగా ఉంటాయి. పెద్ద ప్రాఫిట్ ఉండదు. వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప పెద్దగా ప్రాఫిట్స్ అయితే కనిపించే అవకాశం లేదు. అలాగే మన శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, మధ్యవర్తిత్వం వహిస్తారు. దానివల్ల కొంతవరకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో మాత్రం కొంతవరకు లోపం కనబడుతుంది. ఎందుకంటే సప్తమ శని, అష్టమ శుక్రుడు, అదే 6వ ఇంట్లో ఉన్న రాహు యొక్క ప్రమోడిటీ యొక్క ప్రభావం వల్ల అటువంటి కొన్ని వ్యవహారాలు మనకు కనబడే అవకాశం బాగా కనబడుతున్నాయి. అలాగే మనం తీసుకున్నప్పుడు విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు, విదేశాలకి చదువుకోవడానికి అనుకున్న వాళ్ళకి శ్రీకారం చుట్టండి, బాగానే ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వారు సరైన ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఇప్పుడు బాగానే కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవాలనుకుని వ్యాపార రీత్యా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కూడా కనిపిస్తుంది ఇప్పుడు. అలాగే ఇంటికి లోన్స్ వస్తాయి, కొత్త ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. అదేవిధంగా భూమి పూజ, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాల్లో కూడా ఏమైనా ఉంటే ముహూర్త ప్రకారం ఉంటే పాల్గొనడానికి ఎటువంటి అవకాశం అయితే ఉంది, భయపడక్కర్లేదు. ఇక మనకు వచ్చినప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు, విశేషంగా ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం ఫార్మా ఇండస్ట్రీస్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద కూడా ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. నెంబర్ 6 అనేది లక్కీ నెంబర్గా మీకు కనబడుతుంది ఈ 15 రోజులని. దాన్ని మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేసేయండి. అలాగే మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు 6వ స్థానంలో రాహు ఆరోగ్యం మీద కొంచెం ఇబ్బంది పెడుతుంటాడు. సప్తమంలో మానసిక ఒత్తిడి, అష్టంలో శుక్రుడు, బోనికి సంబంధించిన అంటే ఎముకలకు సంబంధించిన కొన్ని దోషాలు మీకు బయటపడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. అలాగే మీకు రవి శనులు ఇద్దరు ఒకరినొకరిని వీక్షిస్తున్నారు. శని యొక్క దృష్టి రవి మీద పడడము ఇది కొంతవరకు పాజిటివ్ కాదు, నెగిటివ్ స్థితి కాబట్టి మీ యొక్క లక్ ఫేవరింగ్ దగ్గరగా చేతి వరకు వచ్చి కొన్ని అంశాలు చేజారినట్టుగా జరుగుతాయి. కాబట్టి రహస్యాన్ని మెయింటైన్ చేయండి. పని అయినంత వరకు ఎవరికి చెప్పకుండా మనసులో ఉంచి పని అయిన తర్వాత చెప్పడానికి ప్రయత్నించండి. ముందుగా చెప్పితే అది రహస్యం కాదు, అది స్ప్రెడ్ అవుతుంది, మీ మీద ఉన్న విలువలు పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ వచ్చే ప్రయత్నంలో ఆ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఆ ట్రేడింగ్ కానీ, లేదా అగ్రిమెంట్స్ కానీ అందులో కూడా మిస్ఫేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయడం ప్రయత్నం చేయండి. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మీరు విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం ప్రయత్నం చేస్తూ చండీ పారాయణం చేయడం కానీ, లేకపోతే చండీ యొక్క అష్టోత్తర పున్నామడి మంత్రం చదువుకోవడం కానీ, చండీ అమ్మవారి యొక్క గుడికి వెళ్ళి పూజ చేసుకోవడం కానీ, ఇటువంటి అమ్మవారికి సంబంధించిన కొన్ని ప్రక్రియలన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. దానివల్ల కొంతవరకు మీ భాగ్యస్థానంలో జరగబోయే నష్టాన్ని మీరు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.